నర్వస్గా ఉందా మనీషా? లేదు. పర్వాలేదు, టెన్షన్గా ఉంటే చెప్పు. ఇది నా ఫీలింగ్స్ని ఎందుకు బయటకు తీస్తుంది? వాటర్ తాగుతావా? వద్దు. తాగు, బీపీ కంట్రోల్ అవుతుంది. నాకేం బీపీ లేదు. వస్తుంది మనీషా. అదే ప్రెగ్నెన్సీ టైంలో బీపీ షుగర్ అన్నీ వస్తాయి. అందుకే ఈ టైంలో నువ్వు వరి అవ్వకూడదు, వద్దు అనకూడదు. వాటర్ తాగు. నాకు కాస్త హెడేక్గా ఉంది మిత్ర. నన్ను డిస్టర్బ్ చేయొద్దని లక్ష్మితో చెప్పు. నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే మనీషా. అవును మనీషా, లక్ష్మి ఆల్రెడీ ఒక బాబుకి తల్లి కదా. జున్ను నీకన్నా ఎక్స్పీరియన్స్తో చెప్తుంది. తన మాట కాదనుకో. మనీషా, ప్రెగ్నెంట్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఒక సంతోషం, ఒక కష్టం రెండూ ఉంటాయి. మాతృత్వం వరం అంటారు, కానీ ఒక్కోసారి కొందరు దురదృష్టవంతులకి అది శాపం కూడా అవుతుంది. వాట్ యు మీన్? ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే తల్లి పునర్జన్మ ఎత్తినట్టు. ముందు ముందు నీకే ఎక్స్పీరియన్స్ వస్తుందిలే. అలా గైడెన్స్ ఇవ్వు లక్ష్మి. మనీషా భయపడుతుంది. తన భయం నాకు తెలుస్తుందండి. పైగా మనం ఇప్పుడు మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా. తనకి అనుకూలమైన అదే అలవాటైన డాక్టర్ అయ్యుంటే మనీషా ఇంత వరి అయ్యేది కాదు కదా మనీషా? ఇది నన్ను టార్గెట్ చేసింది. ఈ టార్చర్ ఎంతసేపు భరించాలో. ఇంతకీ మనం హాస్పిటల్లో చూపించుకున్నాక ఇంటికే కదండి వెళ్ళేది? ఏం లక్ష్మి, వేరే ఎక్కడికైనా వెళ్ళాలా? లేదండి, ఇంటికే వెళ్దాం. మనీషా, మాతో పాటు నువ్వు ఇంటికే వస్తావు కదా? హాస్పిటల్లో నాది ఫేక్ ప్రెగ్నెన్సీ అని ప్రూవ్ చేసి అటు నుంచి అంటే తరిమేయాలనుకుంటున్నావు కదా లక్ష్మి? మనీషా మనతో ఇంటికి రాక ఇంకెక్కడికి వెళ్తుంది లక్ష్మి? అంటే డాక్టర్ అడ్మిట్ అవ్వమంటే మనీషా హాస్పిటల్లోనే ఉండాలి కదండి. అక్కడికి వెళ్ళాక చూద్దాం. డాక్టర్స్ ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. వాళ్ళు నిజమే చెప్తారు కదా మనీషా? దీన్ని అనవసరంగా మాతో పాటు రానిచ్చాను. ఫస్ట్ టైం కార్ దిగి పారిపోవాలనిపిస్తోంది. నమస్తే డాక్టర్. నమస్తే. మీరు? దేవ్యాని అంటే నేనే డాక్టర్. ఓ మీరా, కూర్చోండి. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి? నిన్న మా అబ్బాయి వివేక్ కోడలు జాహ్నవి టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చారు. అవును, గుర్తుంది. ఈ రిపోర్ట్స్ చూస్తుంటే నాకు అసలేం అర్థం కావడం లేదు. ఒకసారి వివరంగా చెప్తారా? ఇవి నేనిచ్చిన రిపోర్ట్స్ కాదే, ల్యాబ్లో మారిపోయాయా? ఏవేం డాక్టర్? ఏం లేదు, ఒక్క నిమిషం. హలో హలో, నిన్న వివేక్ జాహ్నవి అనే జంట టెస్ట్ల కోసం వచ్చారు కదా, వాళ్ళ రిపోర్ట్స్ కావాలి. అవి నిన్ననే వాళ్ళకి ఇచ్చేసాం డాక్టర్. మన దగ్గర స్పేర్ కాపీ ఉంటుంది కదా, తీసుకురండి. ఓకే డాక్టర్. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? నథింగ్ అండి, 2 minutes వెయిట్ చేయండి. మామ్ నిజంగా గుడికెళ్ళిందా లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళిందా? ఏమండి, మీరిందాక రూమ్లోకి ఏమైనా వచ్చారా? లేదు జాను. ఎవరో రూమ్లోకి వచ్చినట్టు శబ్దం వచ్చిందండి. ఇందాకెవరో రూమ్లోకి వచ్చారని జాను చెప్పింది. ఎవరొచ్చుంటారు? మామ్ ఏమన్నా వచ్చిందా? అయినా మామ్ ఈ రూమ్లోకి ఎందుకు వచ్చింది? ఏం వెతుకుతున్నారండి? జాను, ఇక్కడ రిపోర్ట్స్ ఉండాలి కదా, ఎక్కడ పెట్టావు? నేను తీయలేదండి, అక్కడే ఉండాలి. కొంపతీసి మామ్ రిపోర్ట్స్ ఏమైనా తీసుకెళ్ళిందా? ఏమైందండి? ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను.
హలో హలో డాక్టర్, నేను వివేక్ని. నేను నా మిస్సెస్ జాహ్నవి మిమ్మల్ని కలవడానికి వచ్చాం కదా. ఓ మీరా? చెప్పండి చెప్పండి. మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి డాక్టర్. ఏంటది? మా చెకప్ రిపోర్ట్స్ తీసుకొని మా మమ్మీ హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. తనకి నిజం తెలియకూడదు. ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్. ఓకే, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్, రిపోర్ట్స్. చెప్పండి డాక్టర్, ఆ రిపోర్ట్స్లో ఏముంది? ఎవరికి ప్రాబ్లం అనుంది? హలో, డాక్టర్, నేను సదాశివాన్ని. చెప్పండి డాక్టర్. మీ దగ్గరికి రిపోర్ట్స్ తీసుకొని దేవయాని అని ఒక లేడీ వచ్చారు కదా, ఆవిడకి నిజం చెప్పకండి. ఆవిడ తెచ్చిన రిపోర్ట్స్లో ఏముందో అదే చెప్పండి. ఓకే డాక్టర్. ప్రాబ్లం మీ అబ్బాయిలోనే ఉంది మేడం. బట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 3 months కోర్స్ వాడితే అంతా సెట్ అవుతుంది. అంటే వివేక్ నిజమే చెప్పాడన్నమాట. నేనే అనవసరంగా మనీషా చెప్పింది విని వాణ్ణి అనుమానించాను. అలాగా డాక్టర్, మా కోడలికి పిల్లలు పుడతారు కదా? తప్పకుండా పుడతారండి. థ్యాంక్ యూ డాక్టర్. అవును వివేక్, మీ అమ్మగారికి నిజం తెలియలేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైందండి? రిపోర్ట్స్ గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు జాను, ఏం లేదు. మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? దాయడానికి ఏముంది? ఏం లేదే. నిజం చెప్పండి. నేనెందుకు అబద్ధం చెప్తాను జాను? మరి ఎందుకు అలా ఉన్నారు? ప్రాబ్లం నాకే అని చెప్పారు, ఆ మాత్రం టెన్షన్ ఉండదా? ఎందుకు ఇలా సతాయిస్తున్నావు? నాకు టార్చర్గా ఉంది. ఎందుకే హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను. కొన్ని నిజాలు తెలిస్తే తట్టుకోలేమని చెప్పాను. మీరు వినలేదు. ఇప్పుడు బాధపడుతున్నారు. నిన్న మీ అమ్మ మీద అరిచారు, ఇప్పుడు నా మీద. ఆ ప్రాబ్లం ఏదో నాకుండుంటే బాగుండేది. మీకింత టార్చర్ ఉండేది కాదు. నన్ను వదిలేసి మీరు వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనుండొచ్చు. హే జాను, అలా మాట్లాడదు జాను. నా ప్రాణం పోయినా నేను నిన్ను వదిలిపెట్టాను జాను. నీ మీద కోపడినందుకు సారీ. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టాను జాను. ప్రామిస్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరు డల్గా ఉండకూడదు, నవ్వుతూ ఉండాలి. అలాగే జాను. చూడు, ఇప్పుడు నేను నవ్వుతూ ఉన్నాను. ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలి. అప్పుడే నేను మీతో ఉంటాను. నువ్వు నాతో ఉంటే నేను నవ్వుతూ ఉంటాను. నువ్వు నా ప్రాణం జాను. నువ్వు లేకుండా నేను నవ్వలేను.
చేస్తోందేంటి? కట్ చేసిందేంటి? మళ్ళీ చేస్తాను. రా మనీషా, మిత్ర, ఒక ఫోన్ మాట్లాడి వస్తాను. తర్వాత మాట్లాడదు గానీలే, టైం అవుతుంది. ఇంపార్టెంట్ కాల్ ఏమోనండి. నువ్వు మాట్లాడు మనీషా. ఏంటాంటీ, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? వివేక్ అబద్ధం చెప్పాడని నువ్వు డౌట్ పడ్డావు కదా, వాడు నిజమే చెప్పాడు మనీషా. మీ అబ్బాయిలో లోపం ఉందంటే నమ్ముతారా ఆంటీ? అవును కదా. ఎంతకీ నువ్వెక్కడున్నావు? టెస్ట్ల కోసం మిత్ర నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాడు. కూడా లక్ష్మి కూడా వచ్చింది. అది కూడా వచ్చిందా? మరి నువ్వు దొరికిపోతావేమో. మీరుండండి, నా పాటలేవో నేను పడతాను. మనీషా, వచ్చేస్తున్నాను. మీరు పెట్టేయండి. పదే పదే నాకు కాల్ చేయకండి. ఇంటికి వచ్చాక నేనే చెప్తాను. సరే, జాగ్రత్త. ఎవరు మనీషా? దేవ్యాని అత్తయ్య గారా? అవును. అయ్యో, కంగారులో నోరు జారేశానే. సరే టైం అవుతుంది, తొందరగా పదండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. తను ప్రెగ్నెంట్, టెస్టులు చేయించడానికి వచ్చాం. పేరు చెప్పండి. తన పేరు నిన్నే చెప్పు. మనీషా. ఎప్పుడు కన్సీవ్ అయ్యారు? నిన్న. హస్బెండ్ పేరు చెప్పండి. చెప్పండి మేడం. ఆయన పేరు ఆయన పేరు తర్వాత రాదులే గాని ఫస్ట్ ఆ ఫార్మాలిటీస్ ఏంటో చెప్పండి. 5 minutes వెయిట్ చేయండి. ఓకే. నా హస్బెండ్ మిత్ర అని చెప్పాలనుకుంటే ఆపుతావా? ఇప్పుడు తన పక్కనే కూర్చున్నాను. ఏం చేస్తావు? 5 నిమిషాల్లో నీ బండారం బయటపడుతుంది. ఆ మాత్రానికి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావెందుకు? టెన్షన్ అవ్వకు మనిషా, కాసేపట్లో అంతా బయటపడుతుంది. అంత లేదు. అది చూద్దాం. అయ్యో, ఏంటిది? ఉన్నట్టుండి దండ తెగిపోయింది. టాబ్లెట్ ఇక్కడ పడుందేంటి? అంటే ఆయన పొద్దున్న టాబ్లెట్ వేసుకోలేదా? ఏం చేస్తున్నావు జాను? ఈ టాబ్లెట్ ఏంటండి? మన టాబ్లెటే. కింద పడుందేంటి? పొద్దున మీరు వేసుకోలేదా? వేసుకున్నాను జాను, నువ్వు వేసుకోలేదా? మీ కళ్ళ ముందే కదండి వేసుకున్నాను.
జాను, నేను వేసుకున్నాను. కావాలంటే నువ్వే చూడు. చూడు. ఇదేంటి పొద్దున్న మీరొకటి నేనొకటి వేసుకున్నాము, మూడోది ఎవరు వేసుకున్నారు? అంటే జాను, పొద్దున ఒక టాబ్లెట్ తీస్తుంటే ఒకటి కింద పడిపోయింది. అది ఇది. నేను ఇంకోటి తీసి వేసుకున్నాను అండ్ ఇంకోటి నువ్వు వేసుకున్నావు. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా. టాబ్లెట్స్ త్వరగా అయిపోవాలని పడేయకండి, కోర్సు కంప్లీట్ అవ్వాలి. నేను పడేయలేదు జాను, అదే పడిపోయింది. నిజం. వివేక్, ఏంటి బాబు, గుళ్ళో పూజ బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. రిపోర్ట్స్ మీ దగ్గరున్నాయేంటత్తయ్యా? నా దగ్గర లేవు, అక్కడ పడుంటే తీసుకొచ్చాను. జాగ్రత్తగా పెట్టుకోండి. రూమ్లో పెట్టిన రిపోర్ట్స్ అక్కడికి ఎలా వెళ్ళాయి? నాకెలా తెలుసు జాను? ఎవరు తీసుకెళ్ళుంటారు? అయినా మన రిపోర్ట్స్ తోటి ఎవరికేం పని? నాకెలా తెలుస్తుంది? రిపోర్ట్స్ దొరికే కదా, నువ్వేం టెన్షన్ పడకు. నాకంతా అయోమయంగా ఉందండి. ఎక్కువగా ఆలోచించకు జాను, ఏం జరగలేదు కదా, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఎక్స్క్యూజ్ మీ సార్, డాక్టర్ పిలుస్తున్నారు, వెళ్ళండి. ఓకే పద. మీరు కూర్చోండి మిత్ర, నేను వెళ్ళొస్తాను. అదేంటి మనీషా, మేము నీతో వస్తాం. డాక్టర్ ఏ ప్రికాషన్స్ చెప్తారో మాకు కూడా తెలియాలి కదా మనీషా. పద. కదా. మీలో ప్రెగ్నెంట్ ఎవరు? తనే డాక్టర్. ఇలా కూర్చోండి. కన్సీవ్ అయినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న. ఎలా? సెల్ఫ్ టెస్ట్ చేసుకున్నారా? లేదు, తను కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారా? లేదు డాక్టర్, నిన్న ఒక డాక్టర్ ఇంటికొచ్చి కన్ఫర్మ్ చేశారు. చెయ్యివ్వమ్మా. మీరు కన్సీవ్ అయ్యారని కన్ఫర్మ్ చేసిన డాక్టర్ ఎవరు? మిమ్మల్ని చెప్పండి. డాక్టర్ రమాదేవి గారు, తన ఫ్యామిలీ డాక్టర్. కొన్ని టెస్టులు చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి. మీరు కూడా వెళ్ళండి. పర్వాలేదు డాక్టర్, నేనుంటాను. ప్లీజ్, ఇది ఫార్మాలిటీ. మీరు రండి. చాలా థ్యాంక్స్ లక్ష్మి. దేనికండి? ఈ టైంలో నాకు సపోర్ట్గా ఉన్నందుకు. నేను తప్పు చేశానని తెలుసు, ఆ తప్పు వల్ల మనీషా ప్రెగ్నెంట్ అయిందని తెలుసు. అయినా నువ్వు నా పక్కనే ఉన్నావు. మీరు తప్పు చేశారో లేదో కాసేపట్లో తెలుస్తుంది. పడుకో అమ్మా.
మీకే చెప్పేది పడుకోండి. మీకే చెప్పేది పడుకోండి. నేను ప్రెగ్నెంట్ కాదు. తెలుసు, కన్ఫర్మ్ చేసుకుందామని. అవసరం లేదు. మరి మీ వాళ్ళతో విషయం చెప్పనా? చెప్పకూడదు. నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి పెద్ద గొడవ చేసేవాళ్ళు. అలాగే నాకు మన ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు తప్పు చేయలేదని, ఒంటరి వారు కాదని ఆ రకంగా చెప్తానండి. ఎందుకు చెప్పకూడదు? మీ హస్బెండ్ ఎక్కడా? నాకింకా పెళ్లి కాలేదు.